హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే నా బ్రెయిన్‌లో అయితే కొన్ని ఆలోచనలు రన్ అయ్యాయి. ఆ థాట్స్ అన్నీ ఏంటో ఇప్పుడు మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని చూడండి. అసలు ఏంటి ఆ థాట్స్, ఆలోచనలు అనుకుంటున్నారా? మీ దృష్టిలో పాత రోజులు బెటరా? కొత్త రోజులు బెటరా? మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ఆలోచన నాకెందుకొచ్చింది అని అనుకుంటున్నారా? నాకు లెమన్ పికిల్ ఊరేసి పెట్టి మా మమ్మీ 20 డేస్ బ్యాక్ ఇచ్చిందనమాట. 20 డేస్ బ్యాక్ ఇచ్చిన పచ్చడిని నేను ఇంతవరకు తాలింపు వేయకుండా కిచెన్‌లో అలాగే పెట్టుకున్నాను. అసలు ఈ బిజీ డేస్ ఏంటో గానీ, అందరం గూడా మోడ్రన్ మహాలక్ష్ముల్లాగా తయారైపోయాము. మన పాత రోజులలో అయితే అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు పొద్దట్నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, ఇంట్లో అందరికీ వండి పెడుతూ, ఎంతో బాగా కష్టపడి పనిచేసి చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. కానీ మనమైతే ఇంత ఖాళీ టైం ఉన్నా కూడా పిల్లలు స్కూల్‌కి వెళ్ళి, హస్బెండ్ డ్యూటీస్‌కి వెళ్ళాక గూడా ఇంట్లో ఇలా టైమంతా వేస్ట్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న పనులను గూడా మనం ఎప్పటికప్పుడుకి చేయలేకుండా పెండింగ్ పెట్టేసుకుంటున్నాం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? అదేనండి. ఆ 20 డేస్ బ్యాక్ మా మమ్మీ ఇచ్చిన లెమన్ పికిల్‌కి ఈరోజు ముహూర్తం వచ్చిందనమాట. అనుకున్నదే తడవుగా వెంటనే కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఆ లెమన్ పికిల్‌ని బయటకి తీసేశాను. తీసి దాన్ని తాలింపు వేశాను. ఏం లేదండి, పాన్ పెట్టి కొంచెం అందులో పల్లి నూనె వేశాను. కొన్ని తాలింపు గింజలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకేశాను. వేసేసి అందులో ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు వేసేసాను. కొంచెం కారం, అదేనండి మొన్న సమ్మర్ హాలిడేస్‌లో ఫ్రెష్‌గా పట్టించుకున్న కారం వేసి కలిపేసాననమాట. ఈ తాలింపు కొంచెం చల్లారిన తర్వాత అలా అన్నం పెట్టుకొని, పచ్చడి పక్కన పెట్టుకొని, ఈరోజు నేను చేసిన కర్రీ తోటకూర వేసుకొని, ఆ మూడింటిని కలుపుకుంటూ తింటే అస్సలెంత బాగా అనిపించిందో అనమాట. అసలు ఈ లెమన్ పికిల్ ఈరోజు నా లంచ్‌ని చాలా కంప్లీట్ చేసేసింది. నాకు చాలా వరకు తోటకూర, లీఫీ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టము. వాటితో పాటు ఈ లెమన్ పికిల్‌ని కలుపుకొని, అలా ఫస్ట్ ముద్ద అట్లా నిమ్మకాయ పెట్టుకొని, అందులో తాలింపు వేసిన ఎల్లిపాయ, ఎండుమిర్చిని కలుపుకొని తింటే ఫస్ట్ ముద్దకే ఆహా! అనిపించిందండి. ఇలా మీరు కూడా ఏ రోజైనా తిన్నారా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.